గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి పాలినామియల్స్ సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకు బోర్డ్ ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడు అనేది మనకి అవగాహన కోసం ఈ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏమిటవుతుంది? రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ వై హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతే ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతే ఇక్కడ వై మిగిలింది, మధ్యలో ఏముంది? మైనస్ ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ ద ప్రొడక్ట్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ అని అన్నాడు. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందో ముందు చేయాలి. ముందు ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2ని ప్రొడక్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఈ ఎక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి, ఎక్స్ స్క్వేర్. ఇదే ఎక్స్ని ఈ 2తో మల్టిప్లై చేయాలి, ఎక్స్ ఇంటూ 2 2x. ఇప్పుడు ఎక్స్తో మల్టిప్లికేషన్ అయింది. ఇప్పుడు ఈసారి 4తో 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4x. 4తో మళ్ళీ ఈ 2ని కూడా మల్టిప్లికేషన్, 4 2 8, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 2x ఈ 4x యాడ్ చేసినట్టయితే 6x ప్లస్ 8. ఇది ఫస్ట్ ఇది ఒక టర్మ్, ఎక్స్ స్క్వేర్ టర్మ్. ఇది ఎక్స్ టర్మ్ అనమాట, 6x. ఇది కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అడిగాడు. ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ అని అన్నాడు. అంటే ఏమవుతుంది? ప్లస్ 8 అవుతుంది. అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. p of minus 3 equal to 0 then p of x equal to అన్సంతాలి. అంటే p of ఏ పాలినామియల్లో ఈ -3 వేస్తే మనకు 0 వస్తుందో చూసుకోవాలి. అంటే ఇక్కడ -3 -7 మనకి -10 రావడం జరిగింది, కానీ మనకి ఏం రావాలి? 0 రావాలి. ఇక్కడ -3 + 1 దట్ ఈక్వల్ టు -2 వచ్చింది, కానీ మనకేం రావాలి? 0 రావాలి, రాలేదు. ఇక్కడ -3 -4 అంటే -7 వచ్చింది, ఇక్కడ 0 రావాలి మనకి. ఇక్కడ -3 + 3 ఈ రెండు యాడ్ చేస్తే మనకు 0 వచ్చింది. అంటే p of x అనేది ఖచ్చితంగా x + 3 అవుతుంది. ఎందుకంటే ఈ x ప్లేస్లో -3 వేసామనుకోండి, ఈ -3 వేస్తే ఏమొచ్చి రావాలి? మనకి 0 రావాలి. 0 రావడం జరిగింది. కాబట్టి మనకి p of x అనేది x + 3 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. p of x equal to 12/x - 3 దెన్ p of 3 అని అన్నాడు. అంటే x ప్లేస్లో మనం ఏం వేయాలి? 3 వేయాలి. అంటే p of 3 ఈక్వల్ టు 12/x ప్లేస్లో ఈ 3ని వేయాలి, 3 - 3 దట్ ఈక్వల్ టు 12/3లోంచి 3 పోతే 0. 12/0 అంటే ఎప్పుడైనా డినామినేటర్ 0 ఉంటే నాట్ డిఫైన్డ్, అంటే మనకి 0తో డివిజన్ అనేది మనకి సాధ్యం కాదు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి నాట్ డిఫైన్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి p of x equal to x² - x + k, p of 1 equal to -1 దెన్ k, ఈ k వాల్యూ అడుగుతున్నాడు. ఇప్పుడు p of 1 equal to -1 కదా, p of 1 equal to -1. ఈ p of 1 అన్నాడంటే x ప్లేస్లో 1 వేయాలి, 1² -1 + k దట్ ఈక్వల్ టు -1. ఇది 1² అంటే 1 -1 + k దట్ ఈక్వల్ టు -1. ఈ +1 ఈ -1 పోతే ఇక్కడ k మిగిలింది, k ఈక్వల్ టు ఎంత వచ్చింది? -1 వచ్చింది. అంటే k వాల్యూ అడిగాడు కాబట్టి k వాల్యూ ఎంత వచ్చింది? -1 రావడం జరిగింది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.